రామయ్య కొంచెం దిగులుతో ఇంటికి వెళ్తాడు. రామయ్య కోసం ఇంటి సభ్యులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. రామయ్య రాగానే చంద్రమ్మ తాగడానికి నీళ్లు తెచ్చిస్తుంది. రామయ్య నీళ్లు తాగి అరుగు మీద దిగాలుగా కూర్చుంటాడు. కృష్ణయ్య చిన్న రామయ్య దగ్గరికి వెళ్ళి, నాన్న, ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళారు అని అడగగా రామయ్య, ఏమీ లేదులే నాయన, కొంచెం పని మీద వెళ్ళాను, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అని చెప్తాడు. వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కాక వెళ్ళిపోతారు. ఇలా ఉండగా పూజారి కంగారుగా రామయ్య ఇంటికి వస్తాడు. రామయ్య పూజారి అలా రావడం చూసి హఠాత్తుగా లేచి నిల్చొని, నమస్కారం పూజారి గారు, రండి కూర్చోండి అని అంటుండగా పూజారి మధ్యలో కలుగు చేసుకుని, మాట్లాడేంత సమయం లేదు రామయ్య, నేను వెంటనే ఒక పని చేయాలి. నేను ఈరోజు ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఒక పూజ జరిపిస్తాను. చిట్టమ్మకి దయ్యం పట్టే వరకు మనం వేచి ఉండాలి. అప్పటి వరకు ఎవరికీ తెలియకుండానే ఇదంతా జరగాలి అని చెప్తాడు. రామయ్య అలాగే అని కృష్ణయ్యని పిలిచి, మీరంతా కలిసి సుబ్బయ్య ఇంటికి వెళ్ళండి, నేను రమ్మని చెప్పే వరకు ఎవ్వరూ ఇంటి ఛాయలకు కూడా రావడానికి వీల్లేదు అని చెప్తాడు. కృష్ణయ్య సరే అని తలూపి అందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. రామయ్య మరియు పూజారి కలిసి ఇంట్లో కూర్చొని పూజ చేయడం ప్రారంభిస్తారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు అయ్యేసరికి పెరట్లో నుండి అదే ఏడుపు వాళ్ళకు వినిపిస్తుంది. చిట్టమ్మకి దయ్యం పట్టిందని నిర్ధారించుకొని పూజారి పూజ ముగించుకొని రామయ్యతో, నీవు బయటకు వచ్చి నీ తలుపు పైన ఓ స్త్రీ రేపురా అని రాసి తిరిగి చూడకుండా వెళ్ళిపో, చిట్టమ్మని నేను ఇంటికి తీసుకొస్తాను అని చెప్తాడు. రామయ్య అలాగే చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు పూజారి డోర్ దగ్గరికి వచ్చి నీలావతి అని పిలుస్తాడు. చిట్టమ్మలో ఉన్న నీలావతి డోర్ దగ్గరికి వస్తుంది. పూజారి మంత్రించిన నీళ్లు ఆ చిట్టమ్మ మీద చల్లుతాడు. అంతే, నీలావతి చిట్టమ్మ వంట నుండి బయటకొచ్చి డోర్ మీద ఓ స్త్రీ రేపురా అనే పదం చూసి రిప్పుని ఎగిరిపోతుంది. అక్కడితో రామయ్య ఫ్యామిలీ ఈ దయ్యం బారి నుండి తప్పించుకుంటారు. కానీ మళ్ళీ ఎవరు బలవుతారో ఎవ్వరికీ తెలియదు.